ఆలోచించండి. ఆమె చంద్రబాబు నాయుడు గారిని మరింత ముందుకు పోయే విధంగా చేయడమే కాకుండా మంగళకరాపరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు ఆషాఢమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ భౌమవాసరిక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణాయ మౌన విశేషణ విశిష్టాయామస్యాం యజమానస్యాం గోత్రోద్భవస్యాం మహారాజరాజశ్రీ అస్యాః గోత్రోద్భవస్యాం అనుగణైల గోత్రోద్భవస్యాం మహారాజరాజశ్రీ नारा चंद्रबाबु नायडू नामधेयस्यां धर्मपत्नीकान्तायां नारा भुवनेश्वरीणां याः नारा लोकेश नामधेयस्यां रमणी नामधेयस्यां देवांश नामधेयस्यां सह कुटुम्बस्यां सर्वेषां बन्धुवर्गाणां भ्रातृवर्गाणां मित्रवर्गाणां सकलजनानां सर्वेषां क्षेमस्थैर्य वीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्यावृद्धिः मृत्योर्नमृत्योर्सर्वं लभते सर्वं जगते दीर्घमायुः दीर्घायुरारोग्य दीर्घसुमङ्गले सौभाग्यावृद्धिरस्तु मनोवाञ्छा प्रसिद्धिरस्तु शुभं भवतु। राजाधिराजाय प्रत्यक्षायिने नमो वयं वये श्रवणाय कुर्महे समे कामान् कामकामाय దానికి అభివృద్ధికి మారుతారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఉత్తేజభరితంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి మహిళా సోదరులు మన అమ్మగారి కోసం ఇచ్చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో చేసి ఎక్కడో మన గుడిపల్లి మండలం తెలియన గుడిపల్లి మండలాన్ని ఈ రోజు చిత్రపటంలో చూపించే విధంగా గుడిపల్లి నా గుండె లాంటిదని పేరు పేరున ఎప్పుడు పదే చెప్పుకొస్తున్నా మన ముఖ్యమంత్రి వర్యులు మీకందరికీ తెలుసు. మన మండలాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారో ఎప్పటికీ కూడా మరోలేని మర్చిపోలేనిది. కాబట్టి ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఇంకా అభివృద్ధిలో కొనసాగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ ముందు మన చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి దాదాపు 95% నెరవేర్చుకుంటూ ఇప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మన పూర్ణమ్మ గారు చెప్పిన విధంగా మన మహిళలు కష్టసుఖాలు తెలుసుకోవడానికి 3 నెలలకు ఒకసారి మన కుటుంబ నియోజకవర్గానికి ఎక్కడ లేని సంతోషంగా ఇక్కడ వచ్చి మన కష్టసుఖాలను తెలుసుకుంటుంది. అటువంటి నారా పూర్ణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసి తల్లికి వందన, స్త్రీ శక్తి, ఉచిత బస ప్రయాణం, మళ్ళీ సీసీ రోడ్లు, పల్లె పండుగ ఎన్నో చేసింది. మా గతంలో వైసీపీ ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక బోరు కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు నాయుడు 4 బోర్లు ఇచ్చారు. మా పంచాయతీకి 4 బోర్లు నిండుగా నీళ్లు వచ్చాయి. మా పంచాయతీకి అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు మా పంచాయతీ తెలుగుదేశం కలిసిపోట. థ్యాంక్ యూ. భువనేశ్వరి అమ్మగారికి సో అంటే ఇప్పుడు P4 ఇనిషియేటివ్ ప్రోగ్రామ్కి నేను గుడిపల్లి మండలంలో ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు P4 ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మన గుడిపల్లి మండలంలో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది. ఈ 4 monthsలో 338 మెంబర్స్కి మనము సపోర్ట్ చేస్తాము. బడ్జెట్ పరంగా చూసుకుంటే 2,42 lakhs వరకు ఇప్పటి వరకు 338 మందికి మనం అవునండి. సో ఇందులో ఏంటంటే ఆవులు, గొర్రెలు, తర్వాత టైలరింగ్ మిషన్స్, ఎవరైతే ఎంటర్ప్రైజెస్ చేసుకుంటారో ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, లైఫ్ స్టాక్ ఉంది, తర్వాత ఇంకేమైనా ఫార్మింగ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా మనం సపోర్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం అగరం పంచాయతీలో ఒకరికి ఆవు
సపోర్ట్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడుతున్నాను మీతో ఇంటరాక్ట్ అవుతాను. బంగారు ఇంకా మేము ముందుకు వచ్చిందంట ఇది మేడం ఇంకా మేడం నమస్కారము. ఆవు తీసుకుంటే ఓకే ఇప్పుడు 2 తీసుకుంటే 2లో 10 కాల్చున్నాము. ముందుకు 4,000 వస్తా ఉంది. ముందుకి వస్తా ఉన్నాము. నిధుల్ని చదివిపించి బాగా ఇద్దరు కొంచెం ముందుకు వస్తా ఉన్నాము. మేడం గారికి, ఎంపీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఆగారం గ్రామం పంచాయతీ ప్రజలకి మరియు మహిళలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలు ఏ గ్రామం కానీ ఏ పంచాయతీలో కానీ తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతుంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసమ్మా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకొని, మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి అక్కడ రావాలి మాకు ఇది లేదు అది లేదు అనేది కాదు. ఉండే పథకాల్లో ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇస్తా అంటే ఏది మీకు లబ్ధి పొందుతుందో, ఏది మీ గడప కూడా దగ్గరికి వస్తాను. ఇప్పుడు P4 అనేది ఆ మహిళ ఇక్కడ ఈ గ్రామంలో ఉండి మీ గుడిపల్లిలో ఆవిడ చూసుకుంటానంటే అది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఏనాడు ఏ ప్రభుత్వం వచ్చి మీరు ఇది చేసుకోండి మేము ఖర్చు పెడతాం మీకోసం అనేది లేదు.
అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మీ గ్రామానికి, మీ గడప దగ్గరికి వస్తాను, మీ మహిళలు మీరు లెగవాలి, లేచి ఇది నేను చేయగలను. వాళ్ళు ఇచ్చే పథకాలు 1, 2, 3, 10 దాంట్లో ఏది మీరు చేయగలరో మీరు ఆలోచించి మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి. స్త్రీ సంతోషంగా ఉంటే, ఎప్పుడు నవ్వుతా ఉంటే తన కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అనుకుంటారు, ఒక స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకు కూడా ఎప్పుడు దక్కుతుంది? మనం కూడా గౌరవంగా మన నడవిక సరిగ్గా ఉండాలి మన స్త్రీది. అది నేను కోరేది మీ అందరినీ. మీరందరూ లేచి మీకోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీ భర్త మీద ఆధారపడకుండా మీరు తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలో మీరు పాల్గొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన 6 పథకాలు మన ఎలక్షన్ ముందల ఆయన హామీ ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం ఈ పథకాలు ఆయన తీసుకొస్తా అన్నారు. అట్లానే ఆయన అమలు చేశారు. అది అమలు చేయకంటే ముందల, ఎలక్షన్ ముందల నేను అడిగాను ఆయన్ని, ఈ పథకాలన్నీ మీరు ఎట్లా, ఇంత డబ్బు ప్రజల కోసం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందలుండే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేశారు, మరి ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరని ఆయన ఒక్కటే నమ్మారు. ఆయన మీద ఆయన నమ్మారు. అట్లా మీరు కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆయన ఒక్కటే అన్నారు, నేను ప్రజల కోసం కష్టపడతాను, ఆ డబ్బు మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ కోసం నేను కష్టపడి తిరిగి ఆ డబ్బులు ఆ పథకాల ద్వారా నా పేద ప్రజలకి, గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నేను అందజేస్తానని ఆయన మీద ఆయన చేయగలరు. మన రాష్ట్రానికని ఆ నమ్మకం ఆయన మీద ఉండింది. ప్రజలకి నేను తిరిగి ఇవ్వగలను, నేను కష్టపడగలను. అట్లానే మీరు ఆ నాయకుడిని నమ్మి ఆయన ఏది ఇస్తానని అంటాడో ఆయన వెనక్కి అడుగు వెయ్యడని ఆ నమ్మకం కూడా మీకుంది గనక మీరు తిరిగి ఆయన్ని ఆ సీఎం పదవిలో కూర్చున్నారంటే ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 40 సంవత్సరాల ముందల మీ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గ్రామం కాదు ఆయనకుంది, కుప్పం ఒక్క నియోజకవర్గం కాదు. ఆయన నమ్మి మీరందరూ ఓటేసి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామానికి, నియోజకవర్గానికి ఏది అవసరమో అది ఆలోచించి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు, మా కుటుంబం కూడా మేము మర్చిపోం. అందుకే ఇవాళ ఈసారి ఆ నిజం గెలవాలి అనే అది ఎందుకు నేను చేపట్టానో ఆ దేవుడికే తెలుసు. ఆ ఏనాడు నేను బయటికి రాని మహిళని అట్లా నేను ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ స్ఫూర్తి మీ నుంచే నాకు వచ్చింది, ప్రజల నుంచి. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికి నేను అడుగు పెట్టినప్పుడు ఇన్ని రోజులు నేను రాలేదే అంటే నేను ఎప్పుడు అడగలేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజకీయాలు కానీ కుప్పం గురించి ఏనాడు ఆయనతో నేను మాట్లాడలేదు. అట్లాంటిది కుప్పంలో అడుగు పెట్టిన తర్వాత నా నిజం గెలవాలి అనే ఆ యాత్ర తర్వాత నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు ఇచ్చిన మీ స్వాగతం నాకు అది నేను మరవలేనిది. అట్లానే నాకు అనిపించింది నా నాయకుడికి ఆ ఓటేసి గెలిపించినందుకు నేను తిరిగి ఏదో ఒకటి కొంచెమైనా నా ప్రజలకి తిరిగి ఇవ్వాలని ఇట్లా నేను వస్తున్నాను.
ఎవరేం మాట్లాడతారో నాకు లెక్కలేదు. చివరికి నా ఆలోచన అంతా కుప్పం ప్రజలు, కుప్పంకి ఏమి దక్కుతాంది. సో మా ఇంట్లో 2 పార్టీలు, ఒకటి కుప్పం పార్టీ నేను ఒక్కదాన్ని. మంగళగిరి 3 ఉన్నారు మా ఇంట్లో, ఒకటి లోకేష్, బ్రహ్మణి, దేవాంశ్. వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ధైర్యంగా ఆ ఫ్యామిలీలో నుంచుని మా కుప్పంకి ఏం తీసుకొస్తారని గట్టిగా పట్టుబట్టాని. ఈసారి అయితే మీరు తీసుకురావాల్సిందే ఏదన్నా మన కుప్పంకి ఒక 4 పెద్ద ఇండస్ట్రీలు తప్పకుండా తీసుకురావాలి. మన ప్రజలకి ఏదో ఒకటి తిరిగి మనం ఇచ్చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో పోతామో అది వేరే విషయం. మన పేరు మిగిలిపోవాలి ఇక్కడ, ఎందుకంటే ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ మనం చేసే మంచి పనే శాశ్వతం. రేపు ఆయన చేసే మంచి పని మిగిలిపోతుంది. అందుకే ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఇప్పుడు 30 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో మన కుప్పం గురించి మీరు